నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వర్ణి మండల కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మదన్ మోహన్ రావు జన్మదిన వేడుకలు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూరా గ్రామంలో బోనాల పండగ. సాలూరా గ్రామంలో ఘనంగా బోనాలు. అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామ ప్రజలు. తెలంగాణలోని ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గ మాత ఆషాఢ మాసం 4వ ఆదివారం నాడు లక్ష తమలపాకుల దళార్చనతో భక్తులకు దర్శనమిచ్చారు. తెలంగాణలోని ప్రసిద్ధి చెందిన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత ఆషాఢ మాసం 4వ ఆదివారం నాడు లక్ష తమలపాకుల దళార్చనతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అనేక సంఖ్యలో వచ్చిన భక్తులు మంచిర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారికి ఒడిబియ్యం, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం కేసీఆర్, రాజకీయ కార్యదర్శి, మెదక్ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో సారా శ్రీనివాస్ మరియు సిబ్బంది, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్సీతో పాటు పాపన్నపేట్ మండల నాయకులు ప్రశాంత్ రెడ్డి, వెంకట్రెడ్డి, సాయిరెడ్డి, శ్రీనాథ్, కిష్టయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్స్ దినోత్సవ సందర్భంగా A1 గ్రీన్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు యూనిఫామ్, టిఫిన్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయవాది మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహాసేన జాతీయ అధ్యక్షులు కొంగర అనిల్ కుమార్ హాజరయ్యారు. మా A1 గ్రీన్ సర్వీస్ వాళ్ళకు శుభాకాంక్షలు జరుపుతున్నాం. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆటో డ్రైవర్లకు మనము ఒకటి బెస్ట్ కోడ్ పంచాలి అనుకున్నాం. అంటే ప్రస్తుతం మనం చేయలేకపోయింది. మరి ఆటో డ్రైవర్ ఏంటంటే కరోనా కాలంలో ఎంతో కష్టపడి వాళ్ళ యొక్క ప్రాణానికి చెప్పిన రోగులను ట్రాఫిక్ బంద్ అయినా కూడా బంద్ అయినా కూడా వాళ్ళు హాస్పిటల్కి రావడం జరిగింది. ఏ వార్డులో ఉన్న వాళ్ళను తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిషన్ జరిగి వాళ్ళ కొంతమంది ప్రాణాలతో వాళ్ళు బతికించారు. అలాగే ఆ ఆటో ప్యాసింజర్లు కానీ రోజు ఆటో దినచర్య వాళ్ళ ఆటో మీద బతకడం అవుతుంది. ఆ ఆటోలో ప్యాసింజర్లను తీసుకుపోవడం అవుతుంది. ఆ ఆటో డ్రైవర్ ఏమవుతుందంటే నా ప్రాణం పోయినా పడలే కానీ ప్యాసింజర్ మాత్రం చాలా బాగుండాలని అని వాళ్ళు కోరుకుంటారు. అలాంటి మంచి వాళ్ళు అందులో మాకు కొంత ఏంటంటే మన ప్యాసింజర్ వాళ్ళు ఎన్నో వస్తువులను మర్చిపోయిన తర్వాత కూడా ఆ వస్తువులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్లై జరిగింది. వాళ్ళు ఎస్ఆర్ సీఆర్లు కూడా వాళ్ళు ఎంతో అభిమానించి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా వాళ్ళకు తిరిగి ఇచ్చేయడం వల్ల వాళ్ళకు సిఐ కానీ ఎస్ఐ కానీ ఎవరైనా కానీ వాళ్ళకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. మరి అలాగే ఈరోజు ప్రపంచ ఫ్రెండ్షిప్ డే కూడా ఉంది.
ఫ్రెండ్షిప్ డే అంటే ఏంటంటే బంధుత్వం కన్నా అతి ప్రేమ గల స్నేహమే చాలా గొప్పది అన్న ఒక నినాదంతో మా A1 కిడ్స్ సర్వీస్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా SSP జాతీయ అధ్యక్షులు ఒకరు అడ్వకేటర్ అనిల్ గారు, మరి అలాగే నా మిత్రులకు ఆటో డ్రైవర్లు, మరి అలాగే మా A1 కిడ్స్ సర్వీస్ సభ్యులు నవీన్, తరుణ్, ఇషాన్, రవంతి, యాగూబ్, అలాగే ఫౌండర్ చైర్మన్ జనరల్ మాణిక్యం ఒక కార్యక్రమానికి విలేకరు మాకు ఎంతో సహాయం సహకరించి ఘనంగా జరుపుతున్నందుకు ధన్యవాదాలు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సభ్యత్వ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు ఏసీబీ సారంగపాణి. పెద్దపల్లి పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ భవనంలో అధ్యక్ష కార్యదర్శులు చింతకింది రాజమౌళి, ఎం అశోక్ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఏసీబీ సారంగపాణి, ఎస్ఐ రాజేష్ హాజరై స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి అనంతరం సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి జర్నలిస్టుల సేవలు మరవలేనివని, అవినీతి అక్రమాలు జరిగినప్పుడు వాటిని అరికట్టడంలో ముఖ్య పాత్ర పోషించడం జర్నలిస్టు యొక్క బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. సమస్య సాల్వ్ అయిన తర్వాత క్యూరియాసిటీతోనో లేకపోతే ఇంకా వాళ్ళ లాభం కొరకు మిగతా వాళ్ళంతా వస్తారు. బట్ మొట్టమొదటి మాతో పాటు ఎప్పుడైనా ఉండేది కొన్ని సందర్భాలలో మాకంటే ముందు ఉండేది ప్రెస్. మా సమాచారం ఇచ్చేది ప్రెస్. ఎక్కడో మేజర్ యాక్సిడెంట్ అయిందనుకోండి, లేదా సమస్య అయిందనుకోండి, క్రైమ్ అయింది, లేదా ఇబ్బంది అయింది, రోడ్డు మీద చెట్టు విరిగి పడింది, ఎలక్ట్రిసిటీ పోల్ అయింది, అక్కడి నుంచి మేజర్ సమస్యల వరకు మొదటి సమాచారం ఇచ్చేది సామాజిక ప్రెస్. సో మా ప్రొఫెషనల్ ట్రూ ఫ్రెండ్స్ అంటే ప్రెస్, ఫోర్త్ ఎస్టేట్ అంటాం. ఇట్లాంటి ప్రెస్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా ఫ్రెండ్షిప్ డే రోజు జరుపుకోవడం, దట్టు నన్ను ఇన్వైట్ చేయడం నాకు చాలా హ్యాపీ, సంతోషంగా ఇచ్చేది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. ధన్యవాదాలు. ఈ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ చంద్రమౌళి గారు క్వైట్ ఎక్స్పీరియన్స్, అండ్ అశోక్ గారు జనరల్ సెక్రటరీ, తర్వాత మీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. పోలీస్ డిపార్ట్మెంట్, జర్నలిస్ట్ డ్యూటీ, జర్నలిస్ట్ రోల్, జర్నలిస్ట్ లైఫ్ నాకు చాలా బాగా ఐడియా ఉంది. ఎందుకంటే బేసికల్లీ ఆమె రాహుల్ అడిగాడు, అవి రెండు నా ప్రొఫెషన్స్ అనిపిస్తాయి. సో మీకు ఏసీబీ గారి ద్వారా నిర్వహించడం అనేది మా పోలీస్ శాఖ ద్వారా మేము చాలా గౌరవపడుతున్నాం, చాలా ఆనందిస్తున్నాం. అలాగే ఎవరైతే యాక్టివ్ జర్నలిస్టులు కాకుండా దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే, మామూలుగా కూడా ప్రెస్ అని టైటిల్స్ రాసుకుంటూ ఉంటారు. అది మా పోలీస్ శాఖ ద్వారా తెలియజేస్తున్నాం. ఏంటంటే ఎవరు కూడా ఖచ్చితంగా ఆర్డర్ ఉన్నవాళ్ళు, మెంబర్షిప్ ఉన్నవాళ్ళు, అలాగే దీంతో అయిన ఒక మెంబర్గా ఉన్న వాళ్ళే ఈ ప్రెస్ అని రాసుకోవాలి. వీళ్ళు ప్రతి ఒక్కరు బంధువులు కూడా ఎవరైనా ప్రెస్ అని. అలాగే చాలాసార్లు చూస్తాం, మా పోలీసు వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ బంధువులు కూడా వెహికల్స్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఎవరు కూడా చేయొద్దనేది ప్రెస్ అని రాసుకోవాలి. కాని వాళ్ళు ఎవరు కూడా రాసుకోవద్దు. అలాగే మన మిత్రులు కూడా వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు చెప్పాలి, మీరు ప్రెస్ అని చెప్పుకోకూడదు, ఏదో క్యాజువల్గా వెళ్ళినామని. వర్ని మండల కేంద్రంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి కూనిపూర్ రాజారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ఐటీ సెల్ చైర్మన్ మరియు జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మదన్ మోహన్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వర్ని మండల కేంద్రంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి కోనిపూర్ రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ఐటీ సెల్ చైర్మన్ మరియు జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీ మదన్ మోహన్ రావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు. మదన్ మోహన్ రావు గారు కరోనా సమయంలో చాలా మందికి ఆక్సిజన్ ఏర్పాటు చేశారని, ప్రతి గ్రామంలో కరోనా నియంత్రణకు స్ప్రే చేయించారని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని, కరోనా బారిన పడిన వారికి ఆర్థికంగా ఆదుకుంటున్నారన్నారు. మదన్ మోహన్ రావు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, ఉన్నత పదవులు చేపట్టాలని ఆ భగవంతుణ్ణి కోరడమైనది. ఈ కార్యక్రమంలో కిసాన్ ఖేత్ మండల అధ్యక్షులు గంగా ప్రసాద్, చందదత్తో, ముజీబ్, రెడ్డి రాంబాబు, బోయిటి లక్ష్మణ్, గజ్జల సాయిలు, డైరెక్టర్లు నరేండ్ల సాయిలు, వెంకటేశ్వరరావు, వెంకట్ గౌడ్, ముత్యాల కృష్ణ, వార్డ్ మెంబర్లు అనంతరావు, సుధాకర్, హనుమంతరావు, పృథ్వీ, రమేష్, రామచందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, ప్యాట్ల లక్ష్మయ్య, దత్తు పాల్గొన్నారు.
ఈరోజు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ఐటీ సెల్ చైర్మన్ జైరాబాద్ కాంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి పెద్దలు మదన్ మోహన్ రావు అన్నగారి జన్మదిన వేడుకలు వర్ణి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. నిజంగా గెలిచిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారు కానీ తక్కువ ఓట్లతో ఓడిపోయిన మదన్ మోహన్ రావు గారు మొదటి కరోనా టైంలో ప్రతి తాండాకు ప్రతి గల్లీకి స్ప్రే చేయించడము, అదేవిధంగా మొన్న వచ్చినటువంటి కరోనా వేలో ప్రతి ఎవరికి అవసరం ఉన్న వారికి ఆక్సిజన్ సరఫరా చేసి చాలామంది ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి మదన్ మోహన్ రావు గారు. అదేవిధంగా గతంలో కూడా టాటా కంపెనీ నుండి యువతకు చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇటువంటి వ్యక్తి ఆయురారోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలన్న భగవంతుడు కోరుకుంటూ రాబో రోజుల్లో ఉన్నత పదవులు చేపట్టి చాలామందికి లేని వారికి నిరుపేదలకు ఉపయోగపడి ఇటువంటి సేవలు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మదన్ మోహన్ రావు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూరా గ్రామంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూరా గ్రామంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారంగా ఆదివారం నాడు మహిళలందరూ ఉదయం బోనాలు ఎత్తుకొని భారీ ర్యాలీతో గ్రామంలోని ప్రతి దేవత ఆలయాలకు వెళ్లి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. పోతురాజుల విన్యాసాలతో పలు నృత్యాలతో అంగరంగ వైభవంగా బోనాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. గ్రామ పెద్దలు, అధికారులు, గ్రామ ఆడపడుచులు బోనాలతో ముందుకు వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కుబడులు తీర్చుకున్నారు. బోనాల పండుగలో భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో జనంతో కిక్కిరిసిపోయింది. ప్రజలందరూ అన్ని ఆలయాలకు వెళ్లి మొక్కుబడులు తీర్చుకున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని ప్రతి సంవత్సరం నిర్వహించే పండుగను ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించారు. దయచేసి మగవాళ్ళందరూ పక్కకు తప్పుకుంటే ఆడవాళ్ళు దర్దాపు వాళ్ళు ప్రశాంతంగా పూజ చేసుకున్నామండి. ప్లీజ్ దయచేసి శంకర్ మగవాళ్ళందరూ పక్కకు వెళ్ళి అక్కడ రైతులంటే ట్రాక్టర్ రైతు కేంద్రంగా వాళ్ళ రైతు పంపి జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మదన్ మోహన్ రావు జన్మదినం సందర్భంగా ఈరోజు రుద్దూరు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన శ్రీ మదన్ మోహన్ రావు జన్మదినం సందర్భంగా ఈరోజు రుద్రూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరపడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇందూర్ చంద్రశేఖర్ మరియు ఇందూర్ కార్తిక్, కాసుల మహేష్, తోట శంకర్, గొల్ల పవన్, షేక్ నిస్సర్, గోపాల్ రావు,
కార్కే అశోక్, పార్వతి ప్రవీణ్, కాసుల సుధాకర్, గులాబ్, కీజర్, మాషెట్టి శ్రీనివాస్, గాండ్ల శ్రీనివాస్, రజక్, నీరడి సాయిరెడ్డి, జల్లాపూర్ సాయి కుమార్, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం మురికి నిలయంగా మారిందని, దీనివల్ల ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం మురికి నిలయంగా మారిందని, దీనివల్ల ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. బస్టాండ్ ప్రాంగణంలోని మలమూత్రశాలల నుంచి మురికి నీరు బస్టాండ్ ఎదుట వచ్చి చేరడంతో దుర్వాసన వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. బస్టాండ్ ప్రాంగణం అంతా మురికి నీటితో నిండిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే పరిస్థితులలో ఈ విధంగా మురికి బస్టాండ్ ప్రాంగణమంతా ఆవరించి ఉంటే వ్యాధులు రావా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. మహానగర శివారులోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో పలు సమస్యలపై బాధితులు ఫిర్యాదు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక కౌన్సిలర్లు బాధితులు ఆరోపించారు. నగర శివారులో భూముల ధరలకు రెక్కలు రావటం ఇక్కడి జనమే కాదు, కొందరు అధికారులు కూడా కోట్లకు పడగలెత్తడంతో సామాన్యుల సమస్యలు వారి కంటికి కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులకు దాసోహమవుతున్న అధికారుల నిర్లక్ష్యం, పనుల్లో జాప్యం, బాధితులు సమస్యలపై ఫిర్యాదులు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం అలవాటైపోయింది. స్థానిక కౌన్సిలర్లు బాధితులు సమస్యలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ భరత్ ఆరోపించారు. కౌన్సిల్లో సమస్యలు, ఆక్రమణలు, అవకతవకలపై ప్రశ్నిస్తే వాటిని పట్టించుకున్న పాపాన పోవటం లేదని ఆరోపించారు. ఫిర్యాదుదారులు రాజుగౌడ్ మాట్లాడుతూ తమ ఇంటి మోంటేషన్ కోసం 3 పర్యాయాలు దరఖాస్తు చేసుకున్న అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. మరో ఫిర్యాదుదారుడు ప్రమోద్ మాట్లాడుతూ కొల్లూరు గ్రామంలో తన ఇంటి స్థలాన్ని ఆక్రమించి ఓ వ్యక్తి సెట్ బ్యాంకులు లేకుండా బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడని, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి 3 నెలలు కావస్తున్నా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఈ విషయమై తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకటమణి కరణ్ను వివరణ కోరగా బాధితుల ఫిర్యాదు అందుకోవడం జరిగిందని, టౌన్ ప్లానింగ్ సిబ్బంది కొరత కారణంగా చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగిందని, వెంటనే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వాట్సాప్ మెసేజ్ ఒకటి ఫార్వర్డ్ అవుతుంది తెల్లాపురం మున్సిపాలిటీ మొత్తంలో. ఇందులో ఏం రాసి ఉందనంటే అక్కడ కౌన్సిలర్లు, అక్కడ అధికారులు ₹1 కోటి తీసుకొని ఆ బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చిర్రు, డోర్ నెంబర్ ఇచ్చిర్రు అనేది మీద పెట్టిండు. అయితే గౌరవ కమిషనరు, చైర్మన్, వైస్ చైర్మన్ 17 మంది సభ్యుల సాక్షిగా కమిషనర్ ఏం చెప్పిండంటే, ఇగో ఈ వినోద్ అంటే ఆయన భూములకు జరిగిండని, నాకు ప్రమోద్ అంటే ఆయన భూములకు జరిగిండని కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ రెక్టిఫై చేసినాం. రెక్టిఫై చేసి వాళ్ళకు కొద్దిగా పెనాల్టీ వేసే అవసరం ఉంది. ఎందుకంటే సెట్ బ్యాక్లు కరెక్ట్గా వదలలేరు, స్లాబులు బయటకు వచ్చినాయి కాబట్టి వాళ్ళకు ఈ స్లాబ్ల నుంచి బయటకు వచ్చిన దానికి పెనాల్టీ వేసి మంచిగా పెనాల్టీ వేసి దాన్ని క్లోజ్ చేసినాం సార్ అని చెప్పిండు. పక్కనున్న వాళ్ళ పరిస్థితి ఏంది అని అంటే, సార్ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యిండని కౌన్సిల్ సమావేశంలో చైర్మన్, కమిషనరు అందరు సాక్షిగా, వైస్ చైర్మన్ సాక్షిగా కమిషనర్ చెప్పిన మాట. అంటే ఒక మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ని తప్పుదో పట్టించాలని కమిషనర్ ఎంతగానో ప్రయత్నం చేస్తున్నా. అంటే ఒక కౌన్సిలర్ అడిగితే ఇంత
దానికి కూడా జవాబు ఎట్లా అని ఇష్టం ఉన్నట్టు అంటే ఇష్టారాజ్యంగా ప్రవర్తించేసి ఏది చెప్పినా నడుస్తుంది, నేను ఏం చెప్పినా వింటాడు అనేది. ఈరోజు ఏంటంటే మీటింగ్ అయ్యే టైంకు బాధితుడు మా దగ్గరికి ఇట్లా జరగలేదు అని చెప్పకుండా ఉంటే దీన్ని ఒక అవాస్తవంగానే క్రియేట్ చేసేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా ఎలిగేటెడ్ పూర్తిగా కావాలని, ఎందుకనంటే ఒక ప్రైవేట్ ల్యాండ్ అయిన దాంట్లోకి జరిగినప్పుడు కనీస బాధ్యతగా నోటీస్ ఇచ్చినాక ఎందుకు కూల్చేయలేవు? అదే ఏ బ్లాక్లో అయితే ఏ బ్లాక్లో నువ్వు గోడ కాంపౌండ్ వాళ్ళు కట్టిన ఒక్కరోజుకే కూలగొడతావు. నీకు అసలు నోటీస్ లేనిది కూల్చేయాల్సిన రైట్ ఉన్నది కమిషనర్కు. నోటీస్ ఇవ్వకుండా అక్రమ కన్స్ట్రక్షన్ కూల్చేయచ్చు, అయినా కానీ నేను ఎందుకు కూలుస్తలేడు? ఈడ ఎవరో ప్రజాప్రతినిధులు డబ్బులు తినడం మెసేజ్లు పెట్టడం కాదు, కమిషనర్ ఎంత తీసుకొని క్లారిఫైగా ఎంత తీసుకొని పర్మిషన్ ఇచ్చినావు? అంత కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేని పరిస్థితి ఉన్నదని అంటే అదే మాట నువ్వు నాతో కాదనో లేదో ఇంకో చెప్తే ఆయన కోర్టుకు పోయేటోడు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ విషయం మీద కలెక్టర్ దగ్గరికి పోతున్నాం. తర్వాత మున్సిపల్ హెడ్ ఆఫీస్ కూడా పోయే పరిస్థితి ఉన్నది. కమిషనర్ కావాలని ఇట్లా చేసే పరిస్థితులు ఉన్నాయి. అక్రమంగా డబ్బులు తీసుకొని వేరే సందర్భాలలో కూడా చాలానే జరిగినాయి. ఇప్పుడు కొల్లూరులోకి వస్తే షట్టర్ సీసీ రోడ్లు వేసి కట్టిండు. సీసీ రోడ్లు వేసి కడితే దాన్ని వదిలేసిపోయిండు. అంటే నువ్వు దాన్ని మరి ఎందుకు వదిలేసిండు? ఒక బాధ్యత గల కమిషనర్ అయి ఉండి ఎందుకు వదిలేసిండు? దాన్ని చేయించాలి కదా. ఇప్పటికి కూడా నేను ఇవాళ కౌన్సిల్ మీటింగ్లో చెప్పిన విషయం, ఒక్క మార్టిగేజ్కు 25,000 రూపాయల డబ్బులు తీసుకొని చేస్తున్నారంట సార్. దీన్ని మేము 100%గా ప్రూవ్ చేస్తా. అట్లాంటిది ఏదైనా ఉంటే మీరు దాన్ని వెంబడే మానేసుకోవాలని హెచ్చరిక మాత్రమే జారీ చేసినాం. ఇక రెండోసారి మొత్తం బట్టలు పిల్లి పెట్టేస్తాం. ఎవడోడు ఉన్నాడో, ఏమేమి జరుగుతుంది, ఎంతెంత అనేది కూడా క్లారిఫికేషన్కి వచ్చేటంత పరిస్థితి. ఎందుకు 100%గా డబ్బులు తీసుకొని లేకుంటే ఆయన దగ్గర లంచం తీసుకొని చేయకుండా ఉంటే ఒక కమిషనర్ ఆయనకున్న రైట్స్ ప్రకారం పోయి దాన్ని కూల్చేసేది ఉండే, లేదనంటే ఆపిచ్చేది ఉండే, అబ్జెక్షన్ కోర్టుకు పంపించేది ఉండే, ఎంఆర్ఓనా మరి దానికి సంబంధించిన అధికారం ఎవరో దానికి పూర్తి స్థాయి చేసేది ఉండే. దానికి డోర్ నెంబర్ ఎట్లా ఇస్తావు? డోర్ నెంబర్ ఎట్లా ఇచ్చిన? డోర్ నెంబర్ వేసిండు, బయటికి జరిగిండు, సెట్ బ్యాక్స్ కరెక్ట్ లేవు, అయినా ఎందుకు ఆపలేడానంటే నీకు ఎంతనో ముడుపు ముడితేనే కదా ఆపలేవు. నీకు ముడుపు ముట్టకపోతే నీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమో ఉంటేనే కదా దాన్ని చేయవు. ఇప్పుడు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు నేను ఒక కౌన్సిలర్ 2-3 కౌన్సిలర్లు ఉండి ఈ విషయం మీద ఆయన చర్చించడానికి వస్తే సింపుల్గా నాకు ఆకలి అవుతుందని డోర్ తీసుకొని వెళ్ళిపోయాడు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి తెల్లాపురం మున్సిపాలిటీలో. కాబట్టి ఇప్పటికైనా పై అధికారులు కొంచెం పట్టించుకోవాలి. బాధితులకు కూడా కొంచెం ప్రభుత్వం మీద, వ్యవస్థ మీద నమ్మకం కలిగించాలని కలెక్టర్ని కూడా కోరుతున్నా ఈ సందర్భంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్ణి మండల కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మదన్ మోహన్ రావు జన్మదిన వేడుకలు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూర గ్రామంలో బోనాల పండగ. సాలూర గ్రామంలో ఘనంగా బోనాలు. అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామ ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.